హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. మొత్తానికి ఏంటంటే ఒక గుడ్ న్యూస్ అండి. కూటమి ప్రభుత్వం వల్ల మంచి స్కీమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరైతే అంటే ల్యాండ్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, అతనికి నెక్స్ట్ రెవెన్యూ సంబంధించిన కానీ ఒక దరఖాస్తు గతంలో మీకోసం ఏదైతే ఉందో, సో అది ఆ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహించాలని నారా చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయ్యారు. సో ఎవరైతే ఏమైనా సమస్య ఉందో వాళ్ళకి ఈ వీడియో అంకితం, చూడండి స్కిప్ చేయకుండా. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రతి సోమవారం మేము పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తాం. అదొకటి. నెక్స్ట్ మీకోసం ఈ గతంలో వీళ్ళు ప్రోగ్రామ్ పెట్టారు కదా, ఎవరైతే సామాన్యులకు సమస్యలు ఉన్నాయో నేరుగా జిల్లా కలెక్టర్లతో ఏకమై వీళ్ళ సమస్యలు వాళ్ళకి తెలిపి వీళ్ళ ఆర్జీలు పెట్టుకుని వాళ్ళ సమస్య సాల్వ్ అయ్యే దిశగా ఎలా చెయ్యాలి, ఏ విధంగా చేయాలి అని ఇలా రకరకాలుగా చేశారు కదా. సో ఇది మళ్ళీ పునఃప్రారంభం ఏంటంటే ఈ రోజు నుంచి సో సామాన్యులు మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే నివసించే స్థానికులు కానీ ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. నెక్స్ట్ ఇందులో ఇది ఏంటంటే, ఇందులో ఇది ఎలా అప్లై చేయాలి ఏంటని దీని గురించి చెప్తాను చూడండి. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, నియోజకవర్గ స్థాయి మున్సిపల్ కార్యాలయాల్లో, మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాలకు సంబంధించిన అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎండిఓ ఇలాంటి కొన్ని ఆఫీసర్స్ ఉంటాయి కదా, మీరు అక్కడికి వెళ్ళి మీరు మీ సమస్య చెప్తా వాళ్ళందరూ అన్ని స్వీకరిస్తారు. సో ఎవరైనా ఆర్జీలు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఆధార్, ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ సమస్య ఏంటి, మీ పేరు, మీ మండలం, మీ ఊరు, మీ ఫోన్ నెంబర్, మీ అడ్రస్, దాంతోపాటు ఆధార్ కార్డు అన్ని జత చేసి వాళ్ళకి మీరు అక్కడ ఇచ్చినట్టయితే మీ సమస్య అనేది సాల్వ్ అవుతుందంట. అంటే ఎక్కవరకు అయింది నా పని, ఎప్పుడు అవుతుంది, ఎవరి త్రూ ఉంది, ఈ స్టేటస్ అనేది మనం చూడొచ్చంట. ఇంకోటి చూడండి, అంతేకాదు ఆర్జీ అందజేసిన వారికి ఫోన్ లేకపోతే రక్త సంబంధులకు చెందిన ఫోన్ నెంబర్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. అన్ని జిల్లాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరిస్తారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. గత ప్రభుత్వ హయాంలో స్పందన పేరుతో గతంలో స్పందన అనే కార్యక్రమం అనేది గతంలో, ఇప్పుడు దాన్ని మీకోసం అని చేశారు. సో ఈ కార్యక్రమం ఏంటంటే నేరుగా ప్రభుత్వం సామాన్యుడితో కనెక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు ఏమన్నాయో తెలుసుకుని ప్రభుత్వం ద్వారా నేరుగా త్వరితగతిన సానుకూలంగా అనుకున్న సమయానికి క్లియర్ గా క్లారిటీగా పనులు అయితే అవుతాయంట. ఈ క్రమంలో వీళ్ళు ఇప్పుడు ఇది నిర్వహిస్తున్నారు. ఇదిగోండి, ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇప్పుడు పేరుని మీకోసంగా మార్చింది ప్రభుత్వం. స్పందన అనే కార్యక్రమం ఉండేది, ఇప్పుడు ఇది మీకోసం, ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు, అంటే మీకోసం. ఈ రూపంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజలకు నేరుగా ఈ సేవలు అందిస్తుందంట. ప్రజలకు మరింత చేరువేలా నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ అధికారులు తెలుపుతున్నారు. సో దీన్ని ఎవరు మిస్యూజ్ చేయకుండా క్లియర్ గా సమస్య ఉన్న వాళ్ళు వచ్చి టైం వేస్ట్ జరగకుండా, ఎక్కడ అవినీతి లేకుండా క్లియర్ గా క్లారిటీగా ఇవన్నీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందట. సో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆర్డీఓ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఈ ఆఫీసర్స్ లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇచ్చినప్పుడు ప్రతి ప్రూఫ్లు ఇచ్చినట్టయితే మీ సమస్య ఏంటి, మొత్తం అప్లికేషన్ ఫామ్స్ కానీ అన్ని అక్కడ దొరుకుతాయంట. సో నేరుగా ప్రభుత్వం మీతో కనెక్ట్ అవుతున్నాం, మీరు అప్లై చేసినప్పుడు ఆర్జీ స్టేటస్ ఎక్కడ ఉంది క్లియర్ గా మీకు మెసేజ్ రూపంలో మీకు అన్ని తెలుస్తుంట. మంచి అవకాశం, ఎవరైతే ఉన్నారో వీటి మీద ఫోకస్ చేయండి. నిజంగా ప్రజాప్రభుత్వం ఇలా చేస్తుంటే ప్రభుత్వం మీకు కూడా హ్యాట్స్ ఆఫ్. ఇలానే చెయ్యండి. దీంతో పాటు వాళ్ళకి ఏదైతే సమస్యతో వచ్చారో ఆ సమస్యను కూడా సాల్వ్ అయితే చేయండి. చూద్దాం ఏమని జరుగుతున్నాం. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.